ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ దమ్మాయి వ్లాగ్స్. ఈ సెకండ్ ఛానల్లో వ్లాగ్ పెట్టి చాలా రోజులైంది. అనుకోకుండా నిన్న చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం, వేరే డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ వచ్చినాం అనమాట. ఇక్కడ ఏం పండుగనే, ఊరు పండుగనా, పోషమ్మ పండుగ అంట. రాత్రి అందరం వచ్చేసినాం ఇక్కడికి. సో ఈ వ్లాగ్ మంచిగా ఇస్తా, ప్లీజ్ చూడండి. పొద్దున్న లేచి కొబ్బరికాయ కొడుతుంది, పనులు చాలా అవుతున్నాయి, కొద్ది కొద్ది చూసా. ఇంకా నానమ్మ చూడు, ఇగో తమ్ముడు వాళ్ళ పులిహోర తింటున్నారు. పెట్టు, నాకు పెట్టు, అందరు పెట్టినదా అలాగా నాకా. సరే, ఇగో మా చెల్లె సొమ్ములు సిగ్గుపడుతుంది వీడియో ఇస్తుంటే. ఇగో మా పిన్ని ఇంకా ప్లేట్ అడ్డ పెట్టుకుంది. పులిహోర రెడీ అయింది, ఒక్కొక్కరు తింటే పోతుంది. దీని తర్వాత అక్కడ దేవుడి దగ్గర ఏంద్రా మేక పోతారా, బోనాలు తీస్తారంట, అది కూడా చూసుకోవాలా. నువ్వు ప్లేట్ అడ్డం తీయవా? సరే, నాకు అన్నది పెట్టు. పులిహోరనా గంతగా ఆలేసిరమే. ఇంకో మా వరం వాళ్ళ బిడ్డే చెమ్ములు తిను బెట్ట, తినరా, తిను తిని. అన్నం తిన్నాక పొలం దగ్గర తాళం చేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇగో చేయరా, చెయ్యో ఫ్రెండ్స్. ఇగో స్నానం చేసేసినాం. ఏం వండుతుంది నేను తీర్తలేను కానీ ఏంటి చెప్పు ఫస్ట్ అయితే. పోషమ్మ బోనం అంట ఫ్రెండ్స్. కుండలో ఏమేసి లోపల అన్నమా, అచ్చా బెల్లం అన్నం అంటారు. సారీ దొక్కిన. పోషమ్మ బోనం అంటారట. ఇగో బెల్లం అన్నం వండుతుంది మా చిన్నమ్మ. ఒక్కొక్కరు ఊర వండుకుంటారు, ఒకళ్ళు పోషమ్మ పండుగ అంటారు. ఇష్టం వచ్చిన పేరు పెడతారు. మనకైతే ఎందుకు మా చెల్లె ఇక బాగా బిజీ ఉంది పాపం, కష్టపడుతుంది. ఇక మా నాన్నమ్మ కూడా సేమ్ అదే అంటుంది. అంటే అక్కడ ఒక పోయి ఇక్కడ ఒక పోయి అనమాట. ఇక మా చెల్లి అవి చూడరా, అవి చూడు. ఇక వీడియో అంటే వీళ్ళందరూ సిగ్గుపడతారు. మా చెల్లె నాన్నమ్మ ఇది కూడా అదేనా, పోషమ్మ బోనం వండుతున్నావా? పోషమ్మ బోనం అంట. బాబాయ్ ఏం చేస్తున్నావే? బాబాయ్ కూర కట్ చేస్తుండు, అట్నుంచి పోతా కూర కట్ చేస్తాడు. చూడే హాయ్ చెయ్యి. ఆ ఫ్రెండ్స్ పోయినా మా తాత దూస బక్కే చనిపోయిన తాతయ్య. మా చెల్లె ఎప్పుడైనా సరే వీడియో అంటే భయపడుతుంది. ఇక సిగ్గుపడుతుంది, ఇట్లా ముఖం దాసుకుంది. ఇగో ఏం చేస్తున్నా చెప్పు. తను చేసే పని కూడా సిగ్గుపడుతుంది. ఇగో మట్టి పెడతాను చెప్పలేవరా, మీరు చూడు. చెట్లలో దావత్ చేసుకొని పోతున్నాం. ఇగో చూసిరా, ఎంతైనా కొద్దిగా పల్లెటూళ్ళ వాతావరణం భలే ఉంటుంది కదా నిజంగా కదా. అప్పుడప్పుడు పోతే కొంచెం మనసుకు హాయిగా ఉంటుంది అనమాట. ఇగుంటలో కూర్చోరు కళ్ళు పెట్టుకొని. మా చిన్న తమ్ముడు బాబాయ్ చూస్తే నేను గుద్దాలనుకుంటున్నా. అమ్మమ్మ ఏమి రెడీ చేస్తున్నావు? ఏంటి బోనమా? వీళ్ళంతా బోనం రెడీ చేస్తారు. అవేంటి మరి కవర్లా? ఓడి బియ్యం. చెమ్ములు ఏం చేస్తున్నావు? ఇంకా కాలే బాబాయ్ ఏడి? ఓనమో బోనమో అన్ని దానికి సంబంధించి అన్ని రెడీ చేస్తున్నారు. అందులో పెట్టి మధ్యలో పెట్టుకో చెప్పు.
తీసుకో సార్ కంపల్సరీ అత్త ఫ్రెండ్స్ ఈయన మా పెద్దన్న, అంటే మా పెద్దన్న కొడుకు అనమాట. అంటే మా అందరికి ఆల్మోస్ట్ అందరి కుటుంబాలకి పెద్దన్న లెక్క అనమాట. అంటే పెద్ద దిక్కు అనమాట. చిన్న వాళ్ళ డాటర్, కూతురు. ఉట్టే ఎడుతుంది ఏమనుకున్నా కానీ. మమ్మీ పోతా తిన్నామా హలో హలో ఫ్రెండ్స్ సాయంత్రం అయిపోయింది, బోన్ల పండుగ అయిపోయింది. ఇక అందరం ఇక్కడ దోశలు చిచి తమ్ములతో కూర్చున్నా. ఇది చూడరు, ఇగో చూడరా మస్తు. ఇప్పటిదాకా అక్కడ మేకపిల్లం కావట్టారు, మస్తు కథలు నడిచినాయి. ఇగో చెట్టు కింద నాకు ఈ అట్మాస్ఫియర్ నచ్చింది ఏంటంటే ఇగో చెట్టు సార్ రావు చెట్టు. ఇగో ఇట్లా డిజైన్ ఉన్న చెట్లు మీరు సినిమాలు చూసి ఉంటారు, చూడరు. ఇగో కదా, సేమ్ అట్లే ఉంది కదా. ఎవడి పాట ఆడదే మాట్లాడరు అంటే మొత్తం ఫోన్లో ముఖం పెట్టరు. ఎవడు మాట్లాడతలేదు.